రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. అన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించనున్నారు. ఫిబ్రవరి నెలలో కసరత్తు పూర్తి చేసి మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26 వార్షిక బడ్జెట్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఆర్థిక శాఖ గతంలోనే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. నిర్దేశిత నమూనాలో ఆయా శాఖలకు సంబంధించిన నిర్వహణ వ్యయం, పథకాల వ్యయం తదితర వివరాలను తీసుకుంది. అన్ని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను ఆన్లైన్ ద్వారా ఆర్థిక శాఖకు పంపారు. ఆ ప్రతిపాదనలు అన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆయా శాఖల అవసరాలు, మార్పులు చేర్పులు తదితరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించి ఉన్న బకాయిల వివరాలతో పాటు చెల్లించాల్సిన మొత్తాలు, ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించిన ఒప్పందాలు, కొనసాగుతున్న పనులు, వాటి వివరాల గురించి కూడా తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నియామకమయ్యే అవకాశం ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా ఆర్థిక శాఖ తీసుకుంది. అన్ని అంశాలను క్రోడీకరించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల గురించి ప్రాథమికంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత శాఖల వారీగా బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. బడ్జెట్ సంబంధిత అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై డిప్యూటీ సీఎం ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు సమీక్షించేందుకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రతిపాదనలపై సమీక్షించి ఓ కొలిక్కి తీసుకొస్తారు. ఈ మొత్తం కసరత్తును ఫిబ్రవరి నెలలో పూర్తి చేసి మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.